రైలును అమ్ముకుంటామంటూ ఎల్ఎన్టీ సంస్థ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. హైదరాబాదు విశ్వనగరంగా మారడానికి పెద్ద ఎత్తున ఈరోజు మెట్రో రైలు అయితే మనకు హైదరాబాదు విశ్వనగరంగా గుర్తింపు తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన మెట్రో లైన్ ఈరోజు ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఎల్ఎన్టీ సంస్థ డైరెక్టర్ మొన్న ప్రకటించడం జరిగింది. 2026 తర్వాత ఇది రన్నింగ్ అవడం కూడా కష్టమని. దానికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా అదే విధంగా దానికి ఊతం పెడతా ఉంటుండ్రు పోతే వద్దురు అనే టైప్లో మాట్లాడడం. గవర్నమెంట్ ఆదుకునే టైంలో ఇవి ఆదుకోవాలి వాళ్ళని. ఇంకేంటంటే ఈరోజు ఉచిత బస్సు వల్ల మెట్రో చాలా వరకు కూడా లాస్ నడుస్తున్నది. దానికి ఇబ్బందులు ఉన్నది. రోజుకు 2-3 లక్షల మంది ప్రయాణికులు తగ్గిన పరిస్థితిలో దానికి ఆల్టర్నేటివ్గా చూపించవలసిన పరిస్థితి బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉన్నది. ఆ బాధ్యత మరిచి ఈరోజు ఉంటుండ్రు పోతే ఓరు అని మాట్లాడడం సీఎం గారికి అది కాగదు. హైదరాబాదు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. అదే హైదరాబాదు ప్రపంచంలో ఒక నెంబర్ 1గా పరిస్థితికి ఇప్పుడు ఇంకా కూడా పోవాల్సి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన పంతా మార్చుకోవాలి. ఈ మెట్రోను ఖచ్చితంగా మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. దీన్ని ఎల్బీ నగర్ నుంచి కూడా శంషాబాద్ వరకు కూడా గత ప్రభుత్వం సూచించిన మేరకు కూడా అది కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా మెట్రోను హైదరాబాద్ మొత్తం విస్తరించి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. కానీ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం అందుకు భిన్నం. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాతిపదికన